రష్యా దేశం పెస్కో సిటీ. పొద్దున్నే బయట ఎవరో వచ్చినారు మా హాస్టల్ బయట. ఎవరో కాదు, మున్సిపాలిటీ వర్కర్స్ సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయడానికి వచ్చినారు. రష్యా దేశంలో ఇట్లా మంత్లీ ఒకసారి వచ్చి క్లీన్ చేస్తూ ఉంటారు. ఒక మార్నింగ్ 8:30కి హాస్పిటల్ ప్రాక్టీస్ క్లాస్ ఉంది, 7:30కి క్యాబ్ లో స్టార్ట్ అయిపోయారు. వాతావరణం చాలా బాగుంది, ఒకసారిగా ఇండియా వైబ్స్ వచ్చేసినాయి. ఇండియాలో వింటర్ సీజన్ లో ఎంత టెంపరేచర్ ఉంటుందో రష్యాలో సమ్మర్ సీజన్ లో అంత టెంపరేచర్ ఉంటుంది. రష్యా దేశంలో వెహికల్స్ చాలా ఫాస్ట్ గా నడుపుతారు. ఇదే మేము ప్రాక్టీస్ చేసే హాస్పిటల్ చూడడానికి ఇల్లా ఉంది కదా, రష్యా దేశంలో అంతే. మా మేడం ఇంకా రాలేదు, అసలు ఇవాళ ఏం ప్రాక్టీస్ థర్మోమీటర్స్ ఉన్నాయి ఇక్కడేమో. రష్యా, జార్జియా, ఉజ్బెకిస్తాన్ ఇట్లాంటి అబ్రాడ్ లాంటి కంట్రీస్ లో కెమికల్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల ఇండియాలో చేసినంత బాగా మనం ఇక్కడ చేయలేము, అంతే. అదొకటే తేడా. ఈ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఇక్కడ కూడా క్లినికల్స్ బాగా ప్రాక్టీస్ లేదు ఉండదు అని మీరు వాదిస్తే నేను ఇంకేం చేయలేను. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, ఎనర్జీ కోసం ఒక బనానా తిందామని వస్తే అన్ని ఇక్కడ పచ్చి పచ్చిగా ఉన్నాయి, ఒకటి కూడా పండేయలేదు. అందుకని హాస్టల్కి వచ్చేసాం. ఇదే నేను ఉండే హాస్టల్, మీకు ఎప్పుడు చూపించలేదు అనుకో. ఈ హాస్టల్ మాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్, మనీ ఏం పే చేయాల్సిన అవసరం. 50 రూబుల్స్ దొరికే ఎగ్స్ కూడా 76 రూబులు అయిపోయింది. రేట్లు పెరుగుతుంటే మా అలాంటి మధ్య తరగతులు బతికేది ఎట్ట. రష్యా దేశంలో వంట చేసుకోవడం కంటే కష్టమైన విషయం ఏంటో తెలుసా? ఏది చేసుకోవాలని ఆలోచన. మరి అయితే వెళ్ళొస్తాను, బాయ్.